విశాఖపట్నం మీడియా మిత్రులకు నమస్తే. నేను ధన్య బాలకృష్ణ అండ్ ఆల్రెడీ నేను మీకు పరిచయం అయి ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్. నిజం చెప్తున్నా. ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇక్కడ నేను షూట్ చేశాను, నేను శైలజ అని. అండ్ ఇక్కడ నుంచి చాలా ఫ్యాన్ సపోర్ట్, చాలా ప్రేమం, చాలా అఫెక్షన్ చూపించారు వైజాగ్ వాళ్ళు. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ వాళ్ళకి. ఎప్పుడు థ్యాంక్స్, ఎప్పుడు రుణపడిపోయి ఉంటాను వాళ్ళ ప్రేమకి. సో ఇవాళ మనం ఇక్కడ మళ్ళీ వైజాగ్కి వచ్చిన కారణం ఒక అద్భుతమైన మూవీ మీ ముందుకి తీసుకురాబోతున్నాము. ర్యాపిడ్ యాక్షన్ మిషన్, ఆల్సో కాల్డ్ రామ్. సో రామ్ అనే ఒక యాక్షన్ ప్యాక్డ్ కామెడీ డ్రామా, హోల్సమ్ ఎంటర్టైనర్ మీ ముందుకి January 26th థియేటర్స్లో రాబోతుంది. అండ్ ఆ సినిమా గురించి ఇంకా కొంచెం డీటెయిల్స్ అంతా మా ప్రొడ్యూసర్ అండ్ హీరో సూర్య గారే అంతా చేశారు. అండ్ హీస్ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ కమ్అవుట్ రియలీ వెల్ అండి. చాలా మంచి ప్రోడక్ట్. అండ్ ప్లీజ్ ఈ సినిమాని థియేటర్స్లో చూడండి అని చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఐ అండర్స్టాండ్ ఒక కొత్త హీరో వచ్చినప్పుడు ఈ సినిమాని ఎందుకు చూడాలి, దేనికోసం చూడాలి, ఎవరు తెలీదు అన్నట్టు ఒక చిన్న ఇది ఉంటుంది, వై షుడ్ వి వాచ్ దిస్ ఫిల్మ్ అన్నట్టు. బట్ ఐ కెన్ టెల్ యూ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పేట్రియాటిక్, అంటే ఈ దేశభక్తి కానీ ఒక కంట్రీ మీద ఉన్న ప్రేమ, ప్యాషన్ అండ్ లవ్ గురించి మీరు చాలా రోజు అయి ఉంటుంది సినిమాలు చూసి. అండ్ అలా చూసుకొని వస్తే ఈ సినిమా చాలా స్పెషల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ పేట్రియాటిక్ జానర్ అయితే ఏదైతే ఉందో ఆ జానర్లో ఇది చాలా స్పెషల్ అనమాట. నాకు కూడా నా లైఫ్లో యాక్చువల్లీ మా ఫ్యామిలీలో అందరూ చాలా పేట్రియట్స్, అంటే దేశభక్తి మీద ఉంటారు. కంట్రీ ఫస్ట్ అన్నట్టే ఉంటారు మా ఫ్యామిలీలో కూడా. సో వాళ్ళకి చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఒక పాత్ర నేను చేశానని. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ యాజ్ మచ్ యాజ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. సో ఈ సినిమా గురించి ఇంకొంచెం సూర్య గారు చెప్తారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి మిస్ చేసిన మీడియా మిత్రులకి, పాత్రికేయ సోదరులకి అందరికీ నా నమస్కారం. సో నా పేరు సూర్య అండి. మాది శ్రీకాకుళం. నేను వైజాగ్ అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. సో సినిమాలు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. ర్యాపిడ్ యాక్షన్ మిషన్, ఇందులో ధన్య బాలకృష్ణ గారు హీరోయిన్గా నటిస్తున్నారు. అంతేకాకుండా సాయి కుమార్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, రవివర్మ గారు, అమిత్ తివారీ, మన అన్నగారు కంచరపాలెం కిషోర్ గారు, రోహిత్ గారు, మీనావాసు గారు, అంతే చాలా భారీ తారాగణం ఉందండి. ఈ సినిమాని మేము January 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నాము. సో మా సినిమాకు కూడా అది మంచి రోజు. యాక్చువల్గా ఏంటంటే గణతంత్ర దినోత్సవం అండ్ మాది కొంత ప్యాట్రియాటిక్ కంటెంట్ సినిమా అండి. సో ప్యాట్రియాటిక్ అనే కాదు, ఇది యూత్కి నచ్చుతుంది, ఫ్యామిలీస్కి నచ్చుతుంది. ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఎంటర్టైనర్ ఉంది. ఒక కంప్లీట్ ఫుల్ ప్యాక్డ్, అంటే ఒక ఫుల్ మీల్స్ తిన్న అనుభవం కలుగుతుంది మీకు సినిమా చూస్తే. సో మేము చాలా కష్టపడ్డామండి, మీకు అర్థమవుతుంది సినిమా చూస్తే యాక్చువల్గా. అండ్ ట్రైలర్ లాంచ్ 10వ తారీఖు ఉంది. మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వైజాగ్ వాసిని కాబట్టి మీ అందరూ మా సినిమాని తప్పకుండా థియేటర్లో చూసి మీ ఆశీర్వాదాలు నాకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా థియేటర్లో సినిమా చూడండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.